నేను ఈరోజు లీవ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఏమైంది? నా మైండ్ కొంచెం డిస్టర్బ్ గా ఉంది. ఆర్ యు ష్యూర్ నువ్వు ఓకేనే కదా? యా నేను చూసుకుంటాను. ఏం లేదు కదా? యా సరే, ఓకే బాయ్. ആകാശം പോലെ അകലെ അരികത്തായി ഉയരെ ദൂരത്തോ ഉയരും ചാരത്തോ അനുരാഗത്തിയെരിയുമ്പോൾ നാം ഉണരാതെ അറിയുന്ന മഴയുള്ള രാവിന്റെ കൊതിയാണ് നീ. തൂമഞ്ഞായി നിന്നു വേലായി ഞാൻ വന്നു ഒരു ശ്വാസക്കാറ്റിൽ പൊലിയാമെന്നോർത്തു. അകലാനോ കലരാനോ കഴിയാതെ നാം ഇടനെഞ്ചിൽ വീഴുന്ന മലർവാക നിറമുള്ള കനവാണ്. అయ్యో, కళ్ళు కనిపించలేదా నీకు? అయ్యో కాళ్ళు పోయింది. నా కాళ్ళు పోయింది. ఈ రోజు బాలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ సీట్లో నుంచి లేచి ఆ సీట్లో కూర్చుంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్. సారీ, కుదరదు. ఇది నా సీటు, నేను ఇక్కడ కూర్చోవాలి. దీని మీద నీ పేరేం రాసలేదు కదా, నీ సీట్ అని. నేను ఇక్కడే కూర్చుంటాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నా మూడ్ ఏం బాగాలేదు. నాకు వాడితో మాట్లాడడానికి ఏమీ లేదు, అలాగే నీతో కూడా. అర్థమైంది కదా? నాకు ఎవరితో మాట్లాడడానికి ఇష్టం లేదు. అందరూ ఫేక్ గానే ఉన్నారు. ప్లీజ్ డోంట్ కాల్ మీ. నేను వాడికే కాల్ చేసుకుంటా. ఛ! ఆర్ యూ ఆల్ రైట్? ఇప్పుడు తెలుసుకోవాలా? లేదు, ఊరికి అడిగానంతే. ఏమైనా హెల్ప్ కావాలా? అవును, హెల్ప్ కావాలి. నేను ఒకటి చంపేశాను. అది నువ్వు తీసుకుంటావా? కుదిరిందా? కుదరదు కదా. ఇందాక నీతో అక్కడికి వెళ్ళి కూర్చోమంటే కుదరదని చెప్పావు. అది కుదరదులే. లివ్ ఇట్. పిచ్చి దానిలో ఉందా? నేను ఈరోజు లీవ్లో ఉన్నాను చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు. నువ్వేం చేసుకుంటావు చేసుకో. బాయ్. నా కాలు. అయ్యో. ఏమండి? హలో, ఏమండి? మీరు ఓకేనా? కళ్ళు తెరవండి. మీకేం కాలేదుగా? చూడండి. ఓకేనా? కనిపిస్తుందా? చూడండి, కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నాను కదా? ఓకేనా? ఇప్పుడంతా ఓకేనా? యా ఐమ్ ఓకే, థ్యాంక్ యూ. లేదు పర్లేదు, కొంచెం నీళ్ళు తాగండి. నేను బ్లాంక్ అవుట్ అయ్యి ఎంతసేపు అవుతుంది? ఎక్కువసేపు ఏం కాలేదు, జస్ట్ ఒక 2 minutes. ఇది వేసుకొని నీళ్ళు తాగండి. భయపడేంతగా ఏం లేదు. కాలికి దెబ్బ తగలడం వల్ల బ్లాక్అవుట్ అయ్యారంతే. ఫుడ్ కూడా బాడీ లెవెల్కి తక్కువగా ఉంది. మీరేమైనా డాక్టరా? కాదు, నాకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఐఎమ్ సారీ. మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఆ సమయంలో ఏదో కోపంలో అనేశాను. లేదు పర్లేదు, నాకు మీ సిచ్యువేషన్ అర్థమైంది. ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఇది నా ఫేవరెట్ బుక్. నాకు కూడా. ఓ, డాక్టర్ జోసెఫ్ మూర్తి.
ఎగ్జాక్ట్లీ. నాకు మూడ్ బాగాలేకపోయినా, స్ట్రెస్డ్గా ఉన్నా, ఫ్రస్ట్రేట్ అయినా, ఇరిటేట్గా ఉన్నా ఈ బుక్కే చదువుతాను. ఇది నేను కామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఓ మై గాడ్, నాకు కూడా అలాగే. నేనెప్పుడు అలాగే. అదెప్పుడు ఆలోచించలేకపోతున్నాను. ఓ నేను ఇందాక ఎందుకు ఇక్కడ కూర్చుంటానని చెప్పాను తెలుసా? నేను మా బాయ్ ఫ్రెండ్తో ఇలాగే ఇక్కడ కూర్చునేదాన్ని. ఓ సేమ్. నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను. అంతే తప్ప వేరే చోట కూర్చోడానికి ప్రాబ్లం ఏం లేదు. మీరెప్పుడు వచ్చేవాళ్ళు? ఈవినింగ్ వస్తాం. ఓ అదన్నమాట. మేము మార్నింగ్ వస్తాం. ఓ సరే, ఎక్కడ మీ బాయ్ ఫ్రెండ్? ఆ, వాడు రావడం లేదు. ఆ, లేదు, కారణం మీరు చెప్పగలిగితే చెప్పండి అంతే. ఆ, చెప్పకూడదంటే ఏమీ లేదు. ఓకే, నిన్న ఒక్క రాత్రిలోనే నా బాయ్ ఫ్రెండ్ నా ఎక్స్గా మారిపోయాడు. వాడు ఇంకొక అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. తన పేరు శ్రద్ధ లక్సనా? ఎస్. తన బాయ్ ఫ్రెండ్ పేరు సిద్ధార్థ రాజనా? ఎస్ ఎస్, మీకెలా తెలుసు? శ్రద్ధ నా గర్ల్ ఫ్రెండే. ఒకప్పుడు శ్రద్ధ నా గర్ల్ ఫ్రెండ్గా ఉండేది, అంతే. ఇప్పుడు కాదు, ఇప్పుడు సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు నా ఎక్స్. ఓ మై గాడ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలా ఒకే రోజులోనే ఇలా? 3 రోజుల క్రితం మేము కలిసాం. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి తనకి ఐఫోన్ కొన్నాను. తర్వాత తన ఇంట్లో డ్రాప్ చేశాను. వాళ్ళ అమ్మగారికి కూడా నేను బాగా తెలుసు. ఆ నైట్ మా మధ్య చిన్న గొడవ జరిగింది. చాలా చాలా చిన్న గొడవే. మనకి చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళతోటే కదా మనం గొడవ పెట్టుకోగలం. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఐఎమ్ డన్ అని ఒక బ్రేకప్ మెసేజ్ ఉంది. ఆ తర్వాత వాడితో ఒక ఫోటోని చూశాను, అది కూడా ఇన్స్టాలో. నేను ఇంకా సిద్ధార్థ్ లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళాం, బెంగళూరుకే, ఫర్ 6 days. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాడు కాల్ చేయలేదు. నేను కాల్ చేస్తే వాడు అటెండ్ చేయడం లేదు. మెసేజ్ పంపిస్తే రిప్లై రాదు. అలాంటి సమయంలో నేను అది చూశాను, ఇన్స్టాలో ఆ ఫోటోని. నా ఎక్స్, మీ ఎక్స్ బాగున్నారు. ఒక XX లవ్. ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయని అనుకునేవాడిని. బై ద వే, ఐఎమ్ అక్షర. అక్షయ్. వావ్, నా పేరెంట్స్ అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు నేను అబ్బాయిగా పుట్టుంటే నాకు అక్షయ్ అని పేరు పెట్టేవాళ్ళని. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఇలాగే అంటారు, ఆడపిల్లగా పుట్టుంటే అక్షరాన్ని పేరు పెట్టేవాళ్ళమని. యువర్ ఏజ్? 26. సేమ్ నాకు కూడా. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మీ మధ్య 8 సంవత్సరాల డిఫరెన్స్ ఉందా? నీకెలా తెలుసు? నాకు నా తమ్ముడికి మధ్యలో 8 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఆహా, సరిపోయింది. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తావు? ఇప్పుడే వచ్చేస్తాను. నాకు కూడా కావాలి, ఒక 2 minutes. ఓకే. ఒకవేళ దేవుడు మేమిద్దరం కలవడానికి ఇలా ప్లాన్ చేశారా? హే, ఇది జస్ట్ ర్యాండమ్ కోఇన్సిడెన్స్ అయి ఉంటుంది. కానీ ఇంత త్వరగా ఇంకొకరితో మనం కలవకూడదు. ఇప్పుడే ఒక సమస్య ముగిసింది. కానీ మనిషి కూడా బాగానే ఉన్నాడు. నా కాన్సెప్ట్తో బాగానే మ్యాచ్ అవుతున్నాడు. ఎక్కువసేపు ఇలా ఆలోచిస్తే తనకి డౌట్ వస్తుంది. అవును, ఏం ఆలోచించారు? నేను ఇంట్లో విషయం గురించి ఆలోచిస్తున్నా. మీరేం ఆలోచించడానికి వెళ్ళారు? నేను ఇంటి గురించి ఆలోచించేందుకే. మనం ఒకటి చేద్దామా? కొంచెం బోరింగ్ అయిన విషయమే. సరే, దాకొచ్చుందాం. అదేంటంటే మనం ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగి పోస్ట్ చేద్దాం అంటావా? నీకెలా తెలుసు? నా మనసు నీ దగ్గర ఉందా, నీ మనసు నా దగ్గర ఉందో తెలియట్లేదు. టైం వేస్ట్ చేయొద్దు, ఫోటో దిగుదాం. ఈ ఫోటో పోస్ట్ చేయనా? పోస్ట్ చేయి.
ఈ ఇమోజీ పెట్టమంటావా? మ్, ఓకే, నైస్. పోస్టర్. కానీ నేను ఒక విషయం చెప్పాలి. ఈ ఒక్క విషయంతోనే మనం కలవకూడదని అంటావా? అది నీకెలా తెలుసు? నా మనసు నీ దగ్గరే ఉంది కదా. మ్, ఓకే. టీ ఆ తాగడానికి పోస్ట్ వెళ్దామా? రిజిస్టర్ చేయమంటావా? అది షేర్ చేసినా ఏ యూస్ లేదనిపిస్తుంది. అదేంటి? నేను నిన్నటి నుంచే బ్లాక్. అద్భుతం.